గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్నికలకు ఎలా వస్తారని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ జిల్లా బీజేపీ మోర్చా అధ్యక్షుడు తమ్మటం సాయికృష్ణ గౌడ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలకు అనేక అబద్దపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకి 2500 రూపాయలు, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ వృత్తి హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు. హామీలను నెరవేర్చకుండా ఎన్నికలకు ఏ విధంగా వస్తారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని, లేని పక్షంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు అడగాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మహిళలకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారు ఇస్తామన్నారు. ఆ హామీని కూడా నెరవేర్చలేకపోయారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండి 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఆ హామీని కూడా నెరవేర్చలేకపోయారు. అదేవిధంగా పింఛన్లు 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. హామీ నెరవేర్చలేకపోయారు. అదేవిధంగా ఏ ఒక్క హామీని నెరవేర్చనందున స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు అడగడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హక్కు లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నిరుద్యోగులను చూసుకుంటే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేకపోయారు. అదేవిధంగా రాజు యువ వికాస్ ద్వారా అందరికీ లోన్లు ఇస్తామన్నారు. ఆ లోన్లను కూడా ఆ పథకాన్ని కూడా తుంగలో తొక్కారు. అదేవిధంగా మీరు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రజలను ఓట్లు అడగాలంటే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిన తర్వాతనే ఓట్లు అడగాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.